వైసీపీ హయాంలో జరిగిన ఘోరాలపై అప్పట్లో సీఎంగా ఉన్న జగన్ ఎందుకు స్పందించలేదని ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి ప్రశ్నించారు. ఆయన ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. మోడీ వల్ల దేశ అభివృద్ధి సాధ్యమని ఆమె తెలిపారు. ప్రగతి సాధించాలి అంటే అది కేవలం ఎన్డీఏ కూటమి వల్లనే సాధ్యపడుతుంది. అందులోనూ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం అక్కడ కేంద్రంలో కనుక అధికారంలో ఉన్నట్లయితే ఇది సాధ్యపడుతుంది అనేటువంటి ఆలోచనతోటి భారతదేశ ప్రజలందరూ కూడా అనూహ్యంగా ఆశీర్వదించారు. నేను ఇందాక చెప్పినట్లుగా ఇంత పెద్ద ఎత్తున మళ్ళీ మూడవసారి ఆశీర్వదించారు అని అంటే అది గత 10 సంవత్సరాల కాలంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలకి ప్రజా సంక్షేమానికి ప్రజలు ఆమోదముద్ర వేసినట్లే. కనుక ఈ రాబోయే 5 సంవత్సరాల కాలం కూడా మధ్యతరగతి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి, పేద ప్రజలకి అందరికీ కూడా న్యాయం చేసే దిశగా సబ్కే సాత్ సబ్కా వికాస్ అనేటువంటి నినాదంతో ఏదైతే భారతీయ జనతా పార్టీ ముందుకు వెళ్తుందో ఆ నినాదాన్ని, అది కేవలం నినాదం మాత్రం కాదు, అది భారతీయ జనతా పార్టీకి సంబంధించినంత వరకు అది విశ్వాసం, నమ్మకం కూడా. కనుక ఆ విశ్వాసాన్ని కార్యాచరణలో పెడుతూ రాబోయే 5 సంవత్సరాల కాలంలో కూడా ఇదే విధంగా దేశానికి, దేశ ప్రజలకి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సేవ చేస్తుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. అదేవిధంగా రాష్ట్రంలో సైతం ఇవాళ గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఏదైతే ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు వాటన్నిటికి కూడా ఒక పరిష్కార మార్గం ఏదైనా ఉన్నది అంటే తిరిగి ఇక్కడ ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తీసుకురావడం అని చెప్పి ప్రజలు ఆకాంక్షిస్తూ ఆలోచించి వారు ఇవాళ ఇక్కడ అనూహ్యమైనటువంటి విజయాన్ని ఆంధ్ర రాష్ట్రంలో కూడా అందించారు. అయితే ఈ విజయం ఏదైతే ఉందో ఇది ఈ విజయంతో పాటు బాధ్యతని కూడా తీసుకొచ్చింది అని చెప్పి మేమందరం కూడా గట్టిగా విశ్వసిస్తున్నటువంటి మాట. రాబోయే కాలంలో ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వారు ముఖ్యమంత్రిగా ఉందో ఖచ్చితంగా ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ప్రజా హితపాలనని, సుపరిపాలనని రాష్ట్రంలో అందిస్తారు అని చెప్పి మీ మాధ్యమంగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇవాళ మనం చూస్తున్న వరద పరిస్థితి, ఇక్కడ వర్షాలు విపరీతంగా పడుతున్నటువంటి సందర్భంలో కొన్ని ప్రాంతాల్లో వరద పరిస్థితిని మనం అందరం కూడా ఎదుర్కొంటున్నాము. కలెక్టర్లు వాళ్ళందరికీ కూడా చేసేటువంటి విజ్ఞప్తి, మీరందరూ కూడా తగు చర్యలు తీసుకుంటూ ఎప్పటికప్పుడు ప్రజలకి అందుబాటులో ఉంటూ వారికి కావాల్సినటువంటి సేవల్ని అందిస్తూ, ప్రధానంగా ఏమిటంటే కొంచెం ఈ ఇన్ఫెక్షన్స్ డిజీజ్ ఏదైతే ఉంటాయో ఈ మురుగునీరు, వర్షం నీరు అన్నీ కలిసిపోయినటువంటి సందర్భంలో వచ్చేటువంటి ఇబ్బందులు ఏవైతే ఉంటాయో వాటి నుండి ప్రజలకి రక్షణ కల్పిస్తూ ఒక రక్షణ వలయంగా అధికారులందరూ కూడా ప్రజలకి సేవ చేయాలి అని చెప్పి అభ్యర్థిస్తూ మరి ఒక్కసారి ఎవరైతే ఇవాళ ఇంత పెద్ద ఎత్తున పార్టీలో చేరారో కండువాతో పాటుగా బాధ్యత కూడా మీకు మీ భుజాల మీద ఇవాళ ఉన్నది అని చెప్పి వారికి తెలియజేస్తూ రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీని పటిష్టపరచడానికి వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన దోపిడీని ప్రజలకు వివరించేందుకు శ్వేతపత్రం విడుదల చేస్తామని విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షులు గంటి బాబ్జీ అన్నారు. వైసీపీ దోపిడీపై శ్వేతపత్రం. టీడీపీ వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన దోపిడీని ప్రజలకు వివరించేందుకు శ్వేతపత్రం విడుదల చేస్తామని విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షులు గండి బాబ్జీ అన్నారు. విశాఖ టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇళ్ల స్థలాల పేరుతో వైసీపీ 10,000 కోట్లు కాజేసిందని ఆరోపించారు. దోపిడీకి పాల్పడిన వారిని వదిలిపెట్టేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఆ రేట్లు పెట్టుకొని గవర్నమెంట్కి ఆ స్థలాలే చూపించి వీళ్ళు డబల్ కాస్ట్ తీసుకొని సుమారు దగ్గర అది కూడా 10,000 కోట్ల పైన కొట్టేశారనేది ఒక అంచనా ఈ రాష్ట్రం మొత్తం మీద. సో ఇటువంటి భూదందా మీద కూడా శ్వేతపత్రం ఎవడెవడైతే ఈవేళ ఆ డబ్బులు కొన్ని నొక్కేశారో వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం ఎట్టి పరిస్థితిలో వదిలే పరిస్థితి లేదని చెప్పి అది తెలియజేస్తున్నాం. ప్రభుత్వం వారి మీద ఎంక్వైరీ చేస్తుంది. ఎవరు ఎంత భూమి కొన్నాడు, ఎంత రేట్ ఇచ్చారు, అక్కడ ఉన్న రేట్లు ఏమిటి. ఇప్పటికీ కూడా మీకు తెలుసు ఈ రాష్ట్రం మొత్తం మీద ఇల్లులు కూడా ఎక్కడా కట్టకుండా కూడా చాలా చోట్ల వాళ్ళ అనువులకి బిల్లులు కూడా ఇచ్చేశారు. ఇల్లు పరిస్థితి చూస్తే ఎక్కడ వేస్తే అక్కడ గొంగల్లా ఉన్నాయి, పునాదులు లేవు. వర్షం వస్తే ఈ వాలుగడ్డల ద్వారా కట్టిన ఇల్లు అన్నీ కూడా పునాదులతో సహా తొలగిపోయాయి. దీని ద్వారా సుమారు మరి ప్రభుత్వ ద్వారా ఎంత వేస్ట్ అవుతుందో మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇది కాకుండా ముఖ్యంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీ అందరికీ తెలుసు. మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే మేము ఎన్నికల్లో హామీ ఇచ్చాం, ఈ చట్టాన్ని రద్దు చేస్తాం, ఎవడో ప్రైవేట్ ఆఫీసర్లు పెట్టి
ఎంక్వైరీ చేసి ఆ భూమి నీదా నాదే అంటే ప్రైవేట్ ఆఫీసర్ ద్వారా ఈ ప్రజల యొక్క భూములు కూడా దోపిడీ చేద్దామనే ఉద్దేశంతో ఈ చట్టం తెచ్చి ప్రజలను మోసం చేయాలనుకున్నారు. ఈ మోసాన్ని కనిపెట్టే మరి మా ఉమ్మడి కార్యాచరణ ద్వారా అటు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పెద్దలందరూ కూడా మేము అధికారంలోకి వస్తే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని చెప్పిన వెంటనే మీ అందరి దయ వలన ఈరోజు ప్రజల యొక్క ఆశీస్సుల వలన ప్రభుత్వం వచ్చిన వెంటనే తొలి 5 సంతకాల్లోనే ఈ యాక్ట్ కూడా రద్దు చేయడం జరిగింది. దాన్ని నిన్న క్యాబినెట్లో కూడా అప్రూవల్ చేసి ప్రజలకి తెలియజేశారు. ఆ జీవోలు రద్దు చేశారు 512ని. తద్వారా ఈ రాష్ట్రంలో పేద ప్రజల తాలూకా భూములకి ఎంతో సెక్యూరిటీ లభించింది. ఇప్పుడు బహుశా మీరు ఎక్కడో ఉద్యోగం చేస్తారు, మీ భూమి ఏమో మీ ఊళ్ళో ఉంటుంది, మీరేమో 6 నెలలు లేకపోతే దాని మీద ఏ సర్వేరో బీఆర్ఓ ఎంక్వైరీ చేసి ఇక్కడ ఎవరు లేడు, రాలేదు, రిప్రజెంట్ చేయలేదంటే ఆ భూమి ప్రభుత్వం లాగేసుకుంటుంది. ఎంత ఘోరమైన చట్టం తెచ్చారో మీ అందరికీ తెలుసు. అందుకోసం అనేది పలు రాష్ట్రాల్లో ప్రభుత్వం కూడా ఒక మంత్రుల కమిటీ వేసి ఎంక్వైరీ చేయమన్నారు. ఏ రాష్ట్రంలో ఏ చట్టాలు అమలు అవుతున్నాయి, ఎట్లా ఉంటుంది, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కూడా మనం సరైన చట్టం తేవాలనే ఉద్దేశంతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నారు. దీన్ని గుజరాత్ రాష్ట్రంలో స్టడీ చేశారట. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఎలా ఉంటుంది, అక్కడ ఎలాగ అమలు చేస్తారో చూసి అది మన ఆంధ్ర రాష్ట్రంలో అమలు చేయాలన్న ఒక ఆలోచన ఉంది. ఆ యాక్ట్ యొక్క ఉద్దేశం ఏమిటంటే ఎవడైతే భూమి కబ్జా చేస్తాడో, సపోజ్ ఇప్పుడు నా భూమి ఎవరైనా కబ్జా చేస్తే కబ్జా చేసినోడే వాడు బాండ్రా కాదనేది కోర్టులో కానీ ప్రభుత్వం ముందు కానీ ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత వారికి ఉంటుంది. తద్వారా రికార్డ్స్ కూడా ట్యాంపర్ చేయడానికి అవకాశం లేకుండా చేసే పరిస్థితి ప్రభుత్వం ఇవాళ తీసుకొస్తుంది. కాబట్టి ఆ యాక్ట్ ద్వారా మనం భూమిని, పేద ప్రజల భూమిని కాపాడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనేది ఒక ఉద్దేశం. ఇప్పుడు ఈ దోపిడీ ఏ రకంగా వీళ్ళు చేశారంటే, పూర్ గురించని మన హౌసింగ్ అలాట్ చేస్తుంది గవర్నమెంట్, ల్యాండ్లెస్ పూర్. వాళ్ళకి ఇచ్చే భూములు కూడా ఆవ భూములు సెలెక్ట్ చేసి, ఆవ భూములు అంటే లో లేయింగ్ ల్యాండ్స్ అంటారు. అంటే మన నార్మల్ హైట్ ఉండే భూములు జియోగ్రఫిక్గా బాగా కిందకుంటే 6-7 అడుగులు దాటి కిందకుంటే దాన్ని తీసుకాండి ఆవ భూమి. ఆ లో లేయింగ్ ల్యాండ్స్ని పర్చేస్ చేసి కోరుకొండ, రాజమండ్రి ఏరియాలన్నీ నిజంగా 585 ఎకరాలు అసలు మార్కెట్లో కని విని ఎరుగని రేట్లలో ఈ మార్గాన్ భరత్ ఈ అక్కడ పొలిటీషియన్లు అందరూ ఏకమయ్యి దాన్ని కోర్టు కూడా ఇది కరెక్ట్ కాదు, హౌ ఇట్ ఈస్ కరెక్ట్ ఫర్ హౌసింగ్ లో లేయింగ్ భూములు పనికిరావు కదా, మీకు తెలియదా అని. బక్కన్నపాలెం 16వ బెటాలియన్లో నిర్వహించిన మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. బక్కన్నపాలెం 16వ బెటాలియన్లో మెగా వైద్య శిబిరం. 96వ మీడియా మధురవాడ బక్కన్నపాలెం 16వ బెటాలియన్లో నిర్వహించిన మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. బెటాలియన్ సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యుల సౌకర్యార్థం ఈ మెడికల్ క్యాంపును గురువారం బెటాలియన్ ఇన్ఛార్జ్ కమాండెంట్ CHVS పద్మనాభరాజు ముఖ్య అతిథిగా పాల్గొని వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం బెటాలియన్లో నూతనంగా నిర్మించిన పెరేడ్ గ్రౌండ్ స్టేజ్ క్రికెట్ పిచ్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్లు జి ఇలయ సాగర్, DSP దేవానంద్, నారాయణ P సత్యం, RIలు, RSIలు మరియు బెటాలియన్ సిబ్బంది పాల్గొన్నారు. ఉదాహరణకి మనం హెల్త్ నెగ్లెక్ట్ చేస్తున్నాం. ఉదాహరణకి గత సంవత్సరం నుంచి మనం మాస్టర్ చెకప్ పెట్టండి అవ్వలేదు ఎవరు కూడా. అందుకే ఇప్పుడు మన డాక్టర్ గారు కూడా చెప్పాము, ఈ సంవత్సరం మన 80% అందరూ కూడా 40 years డాక్టర్లు అందరూ కూడా మాస్టర్ హెల్త్ చెకప్కి వెళ్ళాలి. వీళ్ళెంతవరకు మన హాస్పిటల్స్లో లైసెన్స్ పెట్టుకుంటున్నాము. ఎందుకంటే సార్ మాకు ఫైనాన్షియల్గా పోలీస్ డిపార్ట్మెంట్లో 3000 రూపీస్ వరకే ఎలిజిబిలిటీ ఉంటుంది మాస్టర్ హెల్త్ చెకప్లో. దాంట్లో కొన్ని బ్లడ్ టెస్టులు, కొన్ని యూరిన్ టెస్టులు, ECG, ఎకో, ట్రీట్మెంట్ టెస్ట్, సమ్వాట్ కొన్ని ప్రాసెస్ ఏదైనా మీరు చేయగలిగితే మీ హాస్పిటల్కి మా బెటాలియన్ తరఫున రుణపడి ఉంటాం. యాక్చువల్గా ఆ టెస్ట్ చేయాలంటే 10-15 రూపాయలు అవుతుంది. I know that మీకు చాలా కాస్ట్లీ ఎక్విప్మెంట్ ఉంటుంది, మీరంతా ఎస్టాబ్లిష్ చేసి ఉంటారు. కానీ సమాజంలో నిస్వార్థంగా చేసే శక్తులు కొన్ని ఉంటాయి. పోలీసులు కానీ, టీచర్స్ కానీ, కొంతమంది ఎంప్లాయీస్ ఉంటారు ఏజెన్సీ డాక్టర్స్ ఏజెన్సీ ఏరియాలో. వాళ్ళకి తెలిసిన అక్కడ ప్రాబ్లం వస్తుందని తెలిసి కూడా సర్వీస్ చేయాల్సి ఉంటుంది. ఏజెన్సీ ఏరియాలో డాక్టర్లు కానీ, పోలీసులు కానీ, బార్డర్స్లో సైనికులు కానీ, వాళ్ళకి మీరు లాభాలతో కాకుండా ఒక జనరల్గా ఒక పర్సన్ చెక్ చేసుకుంటే 15,000 అవుతుంది విజయలో కానీ. అవే టెస్టులు కనీసం ఆ గవర్నమెంట్ ఓన్లీ పెర్ హెడ్ 3,000 ఇస్తారు వైఫ్ అండ్ హస్బెండ్ కంటే. అందులో మీకు నష్టం రాకుండా కొంత సర్వీస్ ఓరియంటెడ్తో మీరు ఎంతవరకు దానికి చేయగలిగితే మా వాళ్ళందరినీ కూడా
టర్మ్ వైజ్గా డ్యూటీలకు భంగం లేకుండా మేము పంపిస్తాం సార్. అది మీరు ఎంతవరకు చేయగలుగుతారంటే అంత లేడీస్కి పాంప్స్ మీరు కానీ మమ్మోగ్రఫీ కానీ చేస్తే బాగుంటుంది. తర్వాత చాలామంది ఎవరు మీ ఫ్యామిలీని తీసుకురామని చెప్పి అందుకే లేడీ డాక్టర్స్ కూడా వచ్చారు. మీరు చాలా బాగా గుర్తుపెట్టుకుంటే మనం ఎంత ముఖ్యమో ఇంట్లో ఫ్యామిలీ పిల్లలు బాగుండాలంటే లేడీస్ ఎంత ముఖ్యం. మీ తల్లిదండ్రులు అప్పని చూడాలని ఒకటండి సార్. మీరు కూడా చాలామంది లేడీస్ హెల్త్ గురించి పట్టించుకోరు. మీరు కంపల్సరీగా మీ వైఫ్ని అడుగుతాడు రెగ్యులర్గా, మీరు ఆరోగ్యం ఎలా ఉంది, నీకు ఏదైనా ప్రాబ్లం ఉందా లేదని. సాధారణంగా విలేజెస్లో కానీ ఎక్కడైనా ఈ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి మెడికల్ ప్రాబ్లమ్స్ వచ్చినా లేకపోతే క్యాన్సర్ ఇమీడియట్ ఇష్యూస్ ఏమైనా వచ్చినా మమ్మోగ్రఫీ చేయించాం. ఇండియాలో లేడీస్ రెండు ఎక్కువ వస్తాయి. సర్వైకల్ క్యాన్సర్ ఒకటి, మమ్మోగ్రఫీ క్యాన్సర్ సంబంధించి వస్తుంది, ఎక్కువగా ఉంది బాగా. మీరందరూ ఎంతకాలం చదువుతున్నారు, బీఏ చదివారు, ఆల్ కాన్స్టిట్యూన్సీ గ్రాడ్యుయేట్స్. అందులో ఇంట్లో వైఫ్తోనే డిస్కస్ చేయాలి, పిల్లలతో మాట్లాడుతూ ఉండాలి. మీ హెల్త్ కాకుండా మీ ఫ్యామిలీ హెల్త్ కూడా మీరు జాగ్రత్త చూసుకోవాలి. వాడు సిగ్గుపడి మీకు ఆ విషయం చెప్పడం మర్చిపోతారు, ఏ విషయమైనా సరే. పర్టికులర్గా విలేజ్లో కానీ మామూలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో కానీ లేడీస్ భర్తకి కానీ ఎవరికి తన ఆరోగ్యం బాగోలేదని చెప్పరు. అది మీరే అడిగి తెలుసుకొని మార్షల్ నాలెడ్జ్ ఏదైతే ఉందో ఇన్సర్విస్ గురించి 3 ప్రిపేరింగ్ స్కిల్స్ ఇది చేయాలంటే మీరు మస్ట్ అయితే ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. ఇవన్నీ మీరు బాగా చేస్తారని యాజ్ ఇన్ఛార్జి అసిస్టెంట్ కమాండెంట్ బి కంపెనీగా నేను మన కమాండెంట్ గారు కూడా మీ తరపున మీరు రౌండ్గా చెప్పినట్టు మేము కూడా ఆమె చేస్తారా? ఓకే, థ్యాంక్ యూ. మాకు అవకాశం ఇచ్చిన ఆరోగ్య సార్. థ్యాంక్ యూ సార్, మంచి విషయాలు చెప్పారు. తప్పకుండా ట్రైనింగ్లో సిబ్బంది అందరూ కూడా విషయాన్ని ఇంప్లిమెంట్ చేస్తారని ఆశిస్తున్నాను సార్. తెనాలి మున్సిపాలిటీ నుంచి వైసీపీకి చెందిన పలువురు కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, కుటుంబ సభ్యులు జనసేన పార్టీలో చేరారు. జనసేన పార్టీ కీలక నేత రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ సమక్షంలో చేరడం జరిగింది. దీనిని ఉద్దేశించి మంత్రి నాదెండ్ల ప్రసంగించారు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి అక్కడ 50,000 రూపాయల వరకు వాళ్ళకు ఆర్థిక సాయం హాస్పిటల్ బిల్స్ ప్రొడ్యూస్ చేయగానే మనం ఇస్తాం. వందల సంఖ్యలో మనం ఆదుకున్నాం. మొట్టమొదటి చెక్ కూడా మీకు గుర్తుందో లేదో తెనాల్లోనే ఇచ్చాం మనం. ఈ కార్యక్రమం ప్రారంభమైనప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన 5 లక్షల రూపాయల చెక్ తీసుకెళ్ళి మన ఎరుకలపూడిలో మన మురళి గారు వాళ్ళ బ్రదర్ చనిపోయినప్పుడు మనం ఆ రోజు తీసుకెళ్ళి ఇవ్వగలిగాం. ఆ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 343 మందికి మనం 5 లక్షల రూపాయల చొప్పున పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా మనం అనేక మందికి మనం ఆదుకోగలిగాం. ఈ కార్యక్రమంతో పాటు మీరందరూ గుర్తించాల్సింది ఏంటంటే క్రియాశీలక సభ్యత్వం అనేది ఒక బాధ్యత కలిగిన వ్యక్తులు తీసుకుంటారు. మీరందరూ కూడా ఈరోజు వాలంటీర్లుగా నమోదు చేసుకున్నారు, యాప్ డౌన్లోడ్ చేసుకున్నారు మీ ఫోన్లో. సభ్యత్వ నమోదు కోసం చాలామంది ఆర్గనైజేషన్లు కృషి చేస్తారు. గతంలో కూడా మన తెనాల్లో సుమారు 6,000 సభ్యత్వం చేయగలిగాం గత సంవత్సరం. ఆ 6,000 సభ్యత్వాన్ని కనీసం 12 నుంచి 15,000 వరకు మనం తీసుకెళ్లేటట్టు మీరందరూ కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. కొలిపర్ నుంచి కూడా వచ్చారు ఇక్కడ ఈరోజు మన మిత్రులు. కొలిపర్ కానీ, తెనాలి రూరల్ మండలం కానీ, తెనాలి పట్టణంలో ఉన్న 40 వార్డుల్లో కూడా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం విస్తృతంగా తీసుకెళ్ళాలి. ఈ రోజు నుంచి 28వ తారీఖు వరకు మనం ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్తున్నాం. ప్రతిరోజు మీరు సమయం వెచ్చించి ఎవరైతే వాలంటీర్లుగా నమోదు చేసుకున్నారో దయచేసి కేవలం 10-15 చేసాం అనుకుంటే సరిపోదు. ప్రతి ఒక్కరూ టార్గెట్ పెట్టుకుని మనం పనిచేయాలి. ఎందుకంటే అనేక సందర్భాల్లో నేను చూస్తున్నాను సభ్యత్వ కార్యక్రమం పూర్తయిన తర్వాత చాలామంది వచ్చి మాకు కూడా అవకాశం కల్పించండి, మేము సభ్యత్వం తీసుకుంటామని అంటారు. దాన్ని దయచేసి గుర్తుపెట్టుకుని విస్తృతంగా ప్రచారం చేసి సోషల్ మీడియా ద్వారా స్థానికంగా మీరు మీ మండల హెడ్ క్వార్టర్స్లో మీరు ప్రెస్ మీట్లు ఏర్పాటు చేసి ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం గురించి దయచేసి మీరు వివరించండి. ఎంత సమయం ఇవ్వగలిగితే అంత సమయం ఇస్తాం. వెంకటేశ్వరరావు గారు చాలా తెలివిగా బాధ్యత తప్పుకుంటున్నారు. 175లో తెనాలి నెంబర్ 1 అంటే చాలా అనుకుంటున్నారు. ఆయన గుంటూరు జిల్లా అధ్యక్షుడు. అన్ని నియోజకవర్గాల్లో కూడా సభ్యత్వ నమోదు గుంటూరు జిల్లాలో బాగా జరిగే విధంగా తెనాల్లో అద్భుతంగా జరగాలి. ప్రత్యేకంగా మిమ్మల్ని అందరూ కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఒక్కసారి మీరు ఆలోచించండి. ప్రజలు ఎందుకు మనపైన అంత నమ్మకం చూపించారు, ఎందుకు మనని ఎన్నుకోవడానికి ముందుకొచ్చి పాపం నిలబడి మరి ఓటు వేసి అన్ని గంటలు ఆలస్యమైనా కూడా అది రాజకీయ పార్టీల్లో ఎవరికి కూడా ఆ విధంగా అంత ఆదరణ రాదు. జనసేన పార్టీలో మనకున్న బాధ్యత ఈ రోజున కూటమిలో భాగంగా మనం భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీతో కలిసి మనం ఎన్నికల్లో పోటీ చేశాం. అనేక ప్రాంతాల్లో మన జన సైనికులు, వీర మహిళలు అక్కడున్న అభ్యర్థి గెలుపు కోసం కృషి చేశారు. జనసేన పార్టీ ఎమ్మెల్యే ఉన్న చోట అద్భుతమైన మెజార్టీలు వచ్చినాయి మనకి. కాబట్టి ఆ బాధ్యతని మీరు ప్రజల్లోకి తీసుకువెళ్ళి రాబోయే రోజుల్లో మనం చేసే ప్రతి కార్యక్రమం కూడా
ఈ ప్రభుత్వాన్ని బలపరుచుకుంటూ మనం ముందుకెళ్ళడం ఒక ఎత్తు అయితే, మన పార్టీని మన సంస్థాగతంగా క్షేత్రస్థాయిలో తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా మన పైన ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ప్రజలు మన పైన నమ్మకంతో వచ్చారు. ఈరోజు మీరు వారధులుగా మిగులుతారు. రేపటి రోజున మీరు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు సంక్షేమ కార్యక్రమాల్లో కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాల్లో కానివ్వండి, క్రియాశీల సభ్యులుగా మీరు జనసేన పార్టీ తరఫున మీరు ప్రతి కార్యక్రమంలో పాల్గొని దాన్ని విజయవంతం చేసేటట్టు మీరు బాధ్యత తీసుకోవాలి. ఆలోచించండి ఒకసారి. ఎందుకంటే ఒక ప్రణాళిక ఉంటే, ఒక పట్టుదల ఉంటే ఏదైనా మనం సాధించుకోగలుగుతాం. అంతేగాని రేపు కాదు ఎల్లుండి చేద్దాం, ఎల్లుండి అయిన తర్వాత సోమవారం నుంచి చేద్దాం, 2 రోజులు మనకి పని ఉంది అనుకుంటే మాత్రం ఎవరైతే వాలంటీర్లుగా మీరు నమోదు చేసుకున్నారో దయచేసి మీరు ఆ పొరపాటు చేయబాకండి. మీరు తక్షణమే మొదలు పెట్టాలి ఆ పని. మనం అంతిమంగా మనం ధ్యేయం ఏంటి, మనం ఏం చేయాలనుకుంటున్నాం, ఎక్కడ చేరాలనుకుంటున్నాం, ఇవన్నీ చూసి దానికి అనుగుణంగానే మనం కష్టపడి ముందుకెళ్ళాలి తప్ప స్థానికంగా మనం పోస్ట్పోన్ చేసుకుంటే పోతే మాత్రం చాలా ఇబ్బంది కలుగుతుంది. దీనికి సరైన బ్యాకప్ మనకి ఐటీ విభాగం వాళ్ళు చక్కగా కొన్ని అంశాలపైన మీకు శిక్షణ ఇచ్చారు. ఆ శిక్షణతో పాటు ఎక్కడ ఎప్పుడు ఏ లోపం ఉన్నా కూడా, చిన్న చిన్న పొరపాట్లు ఎక్కడ ఉన్నా కూడా దాన్ని సరిదిద్దే విధంగా ప్రతి ఒక్కరికి దీంట్లో అవకాశం కల్పించే విధంగా మనం విస్తృతంగా ప్రచారం చేయాలి. నాకు తెనాలి నుంచి ఎన్నుకోబడ్డ ఒక శాసనసభ్యుడిగా నాకు చాలా బాధ్యత ఉంది, చాలా అవసరం కూడా. ఎందుకంటే ప్రజలు ఆ విధంగా అభిమానం చూపి అల్పపీడన ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గుమ్మడి విశాఖ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది. నగరంలోని రైల్వే స్టేషన్ రోడ్డు, రామకృష్ణ థియేటర్ రోడ్డు, పూర్ణ మార్కెట్ తదితర ప్రాంతాలు జలమయమయ్యాయి. శ్రీకాకుళం జిల్లాలో ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొనడం ఈ ప్రమాదం జరిగింది. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం సుభద్రపురం జంక్షన్ వద్ద హైవే మీదుగా వైజాగ్ నుంచి శ్రీకాకుళం వస్తున్న ఆర్టీసీ బస్సు హైవే మీద ఆగి ఉన్న లారీని ఢీకొనడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. బోర్డు తీయండి రాడ్ తీయ